నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం అబ్సల్యూట్ బార్బిక్యూ నేషన్ లాంటి బిజినెస్ మోడల్ గురించి తెలుసుకుందాం. అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ స్టార్టర్స్, లైవ్ గ్రిల్ మనకు కనిపిస్తాయి, కానీ ఒక కస్టమర్ నుండి రెస్టారెంట్ ఎంత ప్రాఫిట్ సంపాదిస్తున్నది మనకు కనపడదు. ఫ్రెండ్స్, 800 రూపీస్ బఫెట్ పెట్టి రెస్టారెంట్స్ ఎలా క్రోర్స్ ఆఫ్ బిజినెస్ను బిల్డ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, చాలామంది అనుకుంటారు అన్లిమిటెడ్ ఫుడ్ 800 రూపీస్కే ఇస్తే లాసు రాదా అని. నిజానికి ఇలాంటి బఫెట్ బిజినెస్ అనేది ఉమెన్ సైకాలజీ, ప్లానింగ్, స్మార్ట్ ఆపరేషన్స్ మీద నడుస్తాయి. మిగతా రెస్టారెంట్స్కి అబ్సల్యూట్ బార్బిక్యూ ఎందుకు డిఫరెన్స్ అంటే, ఇక్కడ అన్లిమిటెడ్ బఫెట్ ఉంటుంది, లైవ్ గ్రిల్ అండ్ టేబుల్ ఉంటుంది, ఫ్యామిలీ మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు, సెలబ్రేషన్ అట్మాస్ఫియర్ ఉంటుంది, గ్రూప్ డైనింగ్ ఉంటుంది. ఇవి ఉండడం వలన బీబీక్యూ అనేది యూనిక్యూ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇలాంటి రెస్టారెంట్స్కి రెవెన్యూ సోర్స్ ఎలా వస్తాయంటే, ఫస్ట్ వన్ వచ్చేసి బఫెట్ ప్రైస్. ఒక ప్లేట్కి 800 రూపీస్ బిల్ పే చేస్తారు. అలా ప్రతిరోజు 300 పీపుల్స్ వస్తే ప్రతిరోజు 2 నుంచి 3 లక్షల వరకు రెవెన్యూ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి వీకెండ్ ప్రైజింగ్. వీకెండ్లలో ఎక్కువ మంది వస్తారు కాబట్టి వీకెండ్స్లలో ఎక్కువగా ప్రైజ్ని ఇంక్రీజ్ చేస్తారు. థర్డ్ వన్ వచ్చేసి బర్త్డే స్ట్రాటజీ. ఫర్ ఎగ్జాంపుల్, మనలో ఎవరిదైనా ఒకరిది బర్త్డే ఉందనుకుందాం. బర్త్డే బాయ్కి ఫ్రీ అనే ఆఫర్ ఇస్తారు. ఆ బర్త్డే బాయ్ 8 నుంచి 10 మందిని పిలుచుకొని రావచ్చు. అంటే ఒక ఫ్రీ కస్టమర్ ద్వారా 10 మంది వస్తారు. ఫోర్త్ వన్ వచ్చేసి డ్రింక్స్ అండ్ యాడ్వాన్స్. సాఫ్ట్ డ్రింక్స్ కానీ, మాక్టైల్స్ కానీ, స్పెషల్ డిషర్ట్స్ కానీ ఎక్కువగా ప్రైస్గా పెడతారు. ఫ్రెండ్స్, రెస్టారెంట్స్లో అన్లిమిటెడ్ ఫుడ్ పెట్టినా సరే మన కడుపుకంటూ ఒక లిమిట్ ఉంటుంది. ఈ విషయం ప్రతి రెస్టారెంట్ ఓనర్కి బాగా తెలుసు. అందుకే ముందుగా చికెన్ స్టార్టర్స్, చికెన్ ఫ్రైస్, బీబీక్యూ ఐటమ్స్ ఎక్కువగా సర్వ్ చేస్తారు. స్టార్టర్స్ ఎక్కువ తిన్న తర్వాత మెయిన్ కోర్స్ చాలా తక్కువగా తింటాం. ఆ తర్వాత లెస్ ప్రైస్ ఐటమ్స్ అయిన రైస్ కానీ, నూడిల్స్ కానీ, సలాడ్స్ కానీ విజిబుల్ ఏరియాలో ఎక్కువగా పెడతారు. కాస్ట్లీ ఐటమ్స్ మాత్రం కంట్రోల్ క్వాంటిటీలోనే పెడతారు. ఫ్రెండ్స్, ఒక కస్టమర్ 800 రూపీస్ పే చేస్తే ఆ రెస్టారెంట్కి ఫుడ్కి అయ్యే ఖర్చు కేవలం 250 రూపాయల నుంచి 300 మాత్రమే. మిగతావన్నీ రెంటు, స్టాఫ్ శాలరీ, పవర్ ఛార్జెస్, మార్కెటింగ్ అండ్ ప్రాఫిట్. ఫ్రెండ్స్, ఇలాంటి రెస్టారెంట్స్కి ఎక్కువగా ఫ్యామిలీస్ కానీ, కార్పొరేట్ టీమ్స్ కానీ, బర్త్డే పార్టీస్ కోసం కానీ ఎక్కువ మంది వస్తారు. ఇలాంటి రెస్టారెంట్స్ వారు లార్జ్ క్వాంటిటీలోనే మెటీరియల్స్ కొంటారు. చికెన్ కానీ, వెజిటేబుల్స్ కానీ బల్క్లో కొనడం వలన తక్కువ ప్రైస్కి వస్తాయి. రోజుకు ఎంత ఫుడ్ అవసరమో, ఎంత ఫుడ్ వేస్ట్ అనేది ట్రాకింగ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇలాంటి రెస్టారెంట్స్ ఎలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ చేస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏమిటంటే, ఫుడ్ రీల్స్ కానీ, లేకపోతే బర్త్డే సెలబ్రేషన్స్ రీల్స్ కానీ, లైవ్ గ్రిల్ విజువల్ రీల్స్ కానీ షేర్ చేస్తారు. ఇవి పీపుల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. అలాగే రకరకాల ఫుడ్ వ్లాగర్స్ని ఇన్వైట్ చేస్తారు. అప్పుడు ఫ్రీగా పబ్లిసిటీ కూడా వస్తుంది. కొంతమంది పీపుల్స్ ఇక్కడికి ఫుడ్ కోసం రారు, ఎక్స్పీరియన్స్ కోసం వస్తారు. కొన్ని ఫ్యామిలీస్లలో వీకెండ్ అవుటింగ్ లేదా సెలబ్రేషన్స్ కోసం లేదా రీయూనియన్ కోసం సేమ్ రెస్టారెంట్కి రిపీటెడ్గా వస్తారు. ఫ్రెండ్స్, ఇలాంటి రెస్టారెంట్స్ నడపాలంటే చాలా ప్రాబ్లమ్స్, చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఫుడ్ వేస్టేజ్ ఎక్కువ అవ్వకుండా మానిటరింగ్ చేయాలి. కొన్ని ఏరియాల్లో రెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. స్టాఫ్ మేనేజ్మెంట్ కానీ, స్టాఫ్ ట్రైనింగ్ కానీ కరెక్ట్గా చేయాలి. ఎప్పటికప్పుడు హైజీనిక్ మెయింటైన్ చేయాలి. ఫ్రెండ్స్, ఒక బ్యాడ్ రివ్యూ చాలు బ్రాండ్ ఇమేజ్ ఫాస్ట్గా డ్యామేజ్ అవుతాయి. ఫ్రెండ్స్, బీబీక్యూ మనకు నేర్పేది ఏమిటంటే, బిజినెస్ అంటే కేవలం ప్రోడక్టే కాదు, కస్టమర్ ఎమోషన్, కస్టమర్ సైకాలజీ, ఎక్స్పీరియన్స్, స్మార్ట్ సిస్టమ్స్ కలిస్తేనే పెద్ద ప్రాఫిట్ వస్తాయి. అన్లిమిటెడ్ ఫుడ్ ఇచ్చిన అన్లిమిటెడ్ ప్లానింగ్ వల్లనే ఎక్కువగా ప్రాఫిట్ సంపాదిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజబుల్ అనిపిస్తే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.